ఏపీలో మరో పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఇంటర్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించింది. విద్యార్థుల భోజన పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ పేరును పెట్టింది ప్రభుత్వం. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని విజయవాడలోని పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్. అనంతరం కళాశాలలో ల్యాబ్లను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించేలా విద్యా వ్యవస్థలో మార్పులు తేవడమే తన లక్ష్యమన్నారు మంత్రి నారా లోకేష్. ఈ లక్ష్యం నెరవేర్చేందుకు విద్యార్థులు కూడా కష్టపడి చదవాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి, ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి, మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంతో 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకంలో భాగంగా 398 కాలేజీలను సమీపంలోని పాఠశాలలకు అనుసంధానం చేశారు. ఆ పాఠశాలలో భోజనం తయారు చేసి కాలేజీలకు పంపుతారు. మిగిలిన 77 కాలేజీలను సెంట్రల్ జైల్ కిచెన్లకు అనుసంధానించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి 27.39 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది. కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గతంలోనే ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వం. అయితే 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది. ఏపీలో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ 180 ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నిత్యాన్నదానం కొనసాగించి అన్నం పెట్టి అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఆమె గొప్పతనాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది.